ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, నేను బాగున్నాను, అందరూ బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చికెన్ కర్రీ తయారు చేస్తున్నాను. చాలా చాలా సింపుల్గా త్వరగా డాబా స్టైల్లో తయారు చేసుకుంటున్నాము. ఎలాగంటే ముందుగా చికెన్ని ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పసుపు వేసి క్లీన్ చేసుకొని ఉడికించుకోవాలి. వాటర్ అనేది వస్తాయి. వచ్చాక వాటర్ అంతా ఇనికిందాక ఉడికించుకున్నాక ఫ్రెండ్స్ ఆయిల్ ఎంత పట్టిద్దో అంత చికెన్కి 1/2 kg చికెన్ చేస్తున్నాను నేను. ఆయిల్ వేసుకొని పెద్దలపాయ ముక్కల్ని చికెను వాటర్ అంతా ఉడికిందాక ఉడికించుకున్నాక ఆయిల్ వేసి డాబా స్టైల్లో తయారు చేస్తున్నాము. చాలా రుచిగా ఉంటుంది. ఈ చికెన్ కర్రీని ఈ విధంగా తయారు చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ తయారు చేస్తున్నాం. చాలా సింపుల్ ప్రాసెస్తో చికెన్ కుక్ అయినాక ఆయిల్ వేసుకొని తగినంత ఆనియన్స్ ముక్కలు, ఒకటి పెద్ద సైజు ఆనియన్స్ ముక్కల్ని పొడవుగా నైస్గా కడిగి క్లీన్ చేసుకొని వేసుకున్నాక అల్లం వెల్లుల్లిపాయ తాజాది వేసుకోవాలి. 10 నుంచి 12 దాకా వెల్లుల్లిపాయలు, 2 అంగుళాలు అల్లం వేసుకొని పేస్ట్ వేసుకొని బాగా కదిలించుకొని బిర్యానీ ఆకు కూడా 2-3 వేసాము. వేసుకొని ఆనియన్స్ ముక్కలు ఈ విధంగా పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఆనియన్స్ని పేస్ట్ చేసైనా వేసుకోవచ్చు. బాగా దోరగా వేగిన దాకా చికెన్తో పాటు మసాలాతో పాటు వేగిన దాకా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ధనియాలు, మిరియాలు, జీలకర్ర పౌడరు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకున్నాక ఫ్రెండ్స్ చాలా రుచిగా స్మెల్ అనేది అదిరిపోయింది. డాబా స్టైల్లోనే ఉంటుంది. అదే విధంగా ఉడికించినాక ఒక 5 నిమిషాలు అయినాక ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ తగినట్టుగా రుచికి చికెను డాబా స్టైల్లో తయారు చేస్తున్నాము. చాలా సింపుల్గా తగినట్టుగా కారం వేసుకోవాలి. కారము 2-3 పచ్చిమిర్చిని చీలికలు చేసుకొని వేసుకోవాలి. ఇంకా అదే విధంగా చూడండి ఫ్రెండ్స్, ఈ మసాలా అంతా చక్కగా చికెన్కి పెద్దలపాయ ముక్కలు వేగుతున్నాయి. చక్కగా 2-3 నిమిషాల దాకా వేగినాక కారం వేసినాక ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక టేస్ట్కి సరిపోయినంత వేసుకోవాలి. సాల్టు, 1/2 కప్పుడు పేస్టు మీగడతో ఉన్నది వేసుకోవాలి. లేదంటే పెరుగుని స్పూన్తో కలుపుకొని 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని కలుపుకొని పెరుగు వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా చికెన్ని ఇదే విధంగా తయారు చేసుకుంటే పెరుగు వేసుకొని ఇదొక రకంగా చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. అదిరిపోయే చపాతీలోకి, రాగి సంగట్లోకి, రైస్లోకి కూడా సూపర్గా ఉంటుంది. 10 నిమిషాల్లో రెడీ అయింది. మనం తయారు చేసుకునే తీరులో ఉంది. అక్కడ అదే విధంగా కలుపుకుంటూ ఉండాలి. 1-2 సార్లు మీడియంలో ఉంచేసి స్టవ్ని కలుపుకుంటూ ఉంటే మసాలా అంతా పచ్చివాసన రాకుండా ఉల్లిపాయ కూడా వేగిద్ది. పెరుగు వేసినాక చక్కగా ఉడికిద్ది. ఉడికినాక ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చికెన్ మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఎందుకంటే మనము ఒకసారి గరం మసాలా పౌడర్ వేసాము. లవంగాయి, చెక్క, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాము మిరియాలు వేసి. ఇక్కడ వచ్చేసి గసాలు, కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవాలి. నచ్చితే వేసుకోండి ఫ్రెండ్స్, లేదంటే దానికి బదులుగా జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. జీడిపప్పుల్ని వేయించి వేసుకోవచ్చు, లేదంటే నువ్వులైనా వేసుకోవచ్చు. నువ్వుల పేస్టు, లేదంటే కొబ్బరి గసాలు వేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చూస్తుండగానే ఎంత చక్కగా 1/2 కప్ అనేది వాటర్ అనేది వేసుకోవాలి. వేసుకున్నాక మరలా 8-9 నిమిషాల దాకా 10 నిమిషాల సేపు దాకా లోనే ఉంచేసి చికెన్ని ఈ విధంగా ఉడికించుకోవాలి. ఉడికించినాక ఫ్రెండ్స్ చూడండి, ఆయిల్ అంతా బయటికి వచ్చింది. కుక్ అయిందని అర్థం. మనకి ఒక పీసు తీసుకొని, చికెన్ పీసు తీసుకొని చూసుకోవాలి. చూసుకున్నాక తగినంత ఇక్కడ వచ్చేసి తగినంత కొత్తిమీర వేసుకొని తింటమే లేటు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచ్.